హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? తెలుగు గైడ్ ఛానల్కి స్వాగతం. మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల ఈ సబ్స్క్రైబ్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మర్చిపోకుండా ఒక లైక్ అలానే ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం వచ్చేసి ఇక్కడ అమెరికాలోనే తోటలు చూడటానికి వెళ్తున్నాము. అది కూడా ఇక్కడ మ్యాంగో తోటలు, మ్యాంగో కన్నా కూడా ఆవకాడ తోట ఉందంట. ఆవకాడ తోట అయితే నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఆవకాడ కాయలు ఫ్రూట్స్ మాత్రమే చూస్తున్నాం, కానీ తోటను చూడటం కానీ ఆ చెట్టు ఎలా ఉంటుంది ముందు తెలుసుకుందామన్న ఆలోచన ఎక్కువగా ఉంది. అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి అని చెప్పారు. చెప్తే ఇది ఇక్కడ దాకా వచ్చాము. ఒకసారి వచ్చి మళ్ళీ ఏంటంటే వర్షం పడుతుంది అన్న ఉద్దేశంతో వెనక్కి వెళ్ళిపోయాము. మళ్ళీ కొంచెం వర్షం తగ్గిన తర్వాత అయితే మళ్ళీ రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా కనిపిస్తారేమో మనకి, వాళ్ళని అడుగుదాము అన్న ఉద్దేశంతో అయితే వెనక్కి ముందుకి చాలాసార్లు తిరిగాము. కానీ ఎన్నిసార్లు తిరిగినా అక్కడైతే ఎవరు కనిపించలేదు. ఒకళ్ళిద్దరు కనిపించారు, కానీ ఆ కనిపించిన వాళ్ళు ఏంటంటే మాకు ఇంగ్లీష్ రాదని చెప్పారు. నో ఇంగ్లీషు నో హిందీ నో ఇంగ్లీష్ అంటే ఇంక మనం ఎవరిని అడగాలి ఏంది అసలు? ఎందుకంటే ముందు మనకి ఆ చెట్టు ఏంటో తెలియదు, ఆవకాడ చెట్టు ఎలా ఉంటుందో తెలియదు. కాయలు కనిపిస్తున్నాయి కదా, దాన్ని గుర్తుపట్టవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కాయల గురించి తర్వాత మాట్లాడుకుంటాం. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నారు కదా ఒక ఇద్దరు. ఆ ఇద్దరు ఇక్కడ మేము తోటలోకి వచ్చేటప్పుడు మాకు ఎదురయ్యారు. అలానే మళ్ళీ మేము ఇక్కడ ఇదంతా కూడా చూసేటప్పుడు మాకు వాళ్ళు అక్కడక్కడ తిరుగుతున్నారు, కనిపిస్తున్నారు. కానీ మీరు ఎవరు, అసలు ఎందుకు వచ్చారు ఏంటి అని వాళ్ళు అయితే అసలు మనల్ని అడగలేదు. చాలాసార్లు వాళ్ళు మనకి ఎదురవుతున్నారు, కానీ మనం వాళ్ళని అడుగుదాము అంటే వాళ్ళు ఎవరు ఏందన్నది మనకు కూడా ఐడియా లేదు. కాబట్టి మనం కూడా వాళ్ళని ఏం అడగలేదు. ఏరే వాళ్ళని అయితే పలకరించాము. ఏరే వాళ్ళని పలకరిస్తే వాళ్ళు ఏంటంటే నో ఇంగ్లీష్ చెప్పారు. సరే ఇంకా వీళ్ళు కూడా అదేనేమో అన్న ఉద్దేశంతో వీళ్ళనైతే పలకరించలేదు. పలకరించకుండా మేమైతే ఆవకాడో ఎక్కడ అంటే చెట్టు మీద అయితే కాయలు కనిపిస్తున్నాయి. కానీ కాయలు కనిపించే కాయలు అయితే పెద్ద పెద్ద సైజు కాయలు కనిపిస్తున్నాయి. ఆవకాడో ఫ్రూట్స్ అంటే చాలా చిన్నగా కనిపించిద్ది, కానీ ఇక్కడ ఎంత కనిపిస్తున్నాయి అంటే ఒకటి మామిడికాయలే కనిపిస్తున్నాయి. మ్యాంగో కనుక ఏ సైజులో ఉందో ఆ సైజులో కనిపిస్తున్నాయి. ఆ సైజులో కనిపిస్తుంటే ఇవి అవి కావేమో అన్న ఉద్దేశంతో అయితే వెనక్కి ముందు తిరుగుతూనే ఉన్నాము. అక్కడైతే ఆటో ఎక్కి వెళ్తున్నాడు కదా, అతనికి మాకు ఏమి రాదని చెప్పారు. ఇక్కడైతే ఒక పెద్ద కరివేపాకు చెట్టు కూడా కనిపించింది. కరివేపాకు చెట్టు దగ్గరికి కూడా వెళ్ళాను. అది దాని గురించి మాట్లాడుతాను, దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. అయితే మనం ఈ ఆవకాడో చెట్టుని చూద్దాము అని చెప్పి చాలా ప్రయత్నం చేసాము. ఇది ఇక్కడ వచ్చేసి ఇది పనస చెట్లు కూడా ఉన్నాయి. పనస చెట్లు అలానే ఆవకాడో మ్యాంగోలు చాలా ఉన్నాయి ఈ తోటలో. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. అలా అని చెప్పేసి ఇక్కడ ఎలా ఉంటుందంటే రూల్స్ అంత అడ్డగోలుగా ఉండవు. మనం టక్క వెళ్ళి తోటలోకి వెళ్ళి నిలబడి ఫోటోలు తీయడానికి లేదంటే వీడియోలు తీయడానికి అలా తోట మొత్తం చూడటానికి కూడా ఇక్కడ రైడ్స్ ఉండవు. ఎందుకంటే ఎవరైనా కనిపిస్తే అడిగి వెళ్తే బాగుంటుంది. కానీ ఇంతాక మనకి స్టార్టింగ్లో ఎదురయ్యాడు కదా, అతను ఈ తోటకు ఓనర్ అంట. అతను మళ్ళీ చెప్తున్నానండి, తోటకు ఓనర్ అన్న అతను ఎవరైనా లోపలికి వస్తున్నారు అంటే పలకరించి ఎవరు మీరు, ఎందుకు వస్తున్నారు, ఏం కావాలి అని అడగాలి. అలా అడగకుండా అతను అలానే చూసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు. మేమేమనుకున్నామంటే అతను అందులో పనిచేసి అతనేమో ఒకవేళ అందుకని అలా తిరుగుతున్నారేమో, అతనికి కూడా ఒకవేళ ఇంగ్లీష్ రాదేమో ఒకవేళ అన్న ఉద్దేశంతో మేము కూడా అతనితోటి ఏం మాట్లాడలేదు. అంతకుముందు చాలామందిని అడిగాము. ఆడపిల్లలు అందులో పనిచేసే వాళ్ళు ఉన్నారు, అలానే జెంట్స్ చేస్తున్నారు. అందరినీ అడిగితే వాళ్ళు ఏంటంటే అందరూ చెప్పిన సమాధానం ఏంటంటే నో ఇంగ్లీష్ అని. ఇక్కడ ఇవేంటి అసలు మాకు అర్థం కాలేదు. చాలాసేపు చూసాము ఇక్కడ, అంతకుముందు కూడా ఒకసారి చూశాను, కానీ అప్పుడు వీడియో తీయకుండా మేము బయటకు వెళ్ళిపోయాం. ఇది అది కాదేమో, ఆ చెట్టు కాదేమో అని బయటకు వెళ్ళిపోయాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా వీళ్ళ సామ్రాజ్యం ఎలా ఉందంటే అందులో అన్ని రకాల పనికిరాలు ఉన్నాయి. అవి ఇవి అనే పని లేకుండా ఇలాంటి చోటుకు మనం కొత్తగా వెళ్ళి వీడియో తీయాలి అంటే దీనికి చాలా ధైర్యం కావాలి, చాలా సాహసం కూడా కావాలి. ఎందుకంటే అసలు అక్కడ ఉన్న పనికరాలన్నీ చూసినా లేదంటే అందులో ఉన్న ఆయుధాలన్నీ చూసినా కూడా ఎవరికైనా భయం వేస్తాయి, అంత భయంకరంగా ఉంది. తోట అంటే ఏమన్నా ఎకరమా 2 ఎకరాలు కూడా ఏం కాదు. అదంతా కూడా ఒక 10 ఎకరాల నుంచి 20, 30 అలా పెద్ద పెద్ద తోటలు ఉన్నాయి. ఎక్కడ ఎటు చూసినా కూడా ఇంక అందులో పనిచేసే వాళ్ళు కనిపిస్తున్నారు. చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అక్కడ బయట చూస్తే కార్లు అయితే ఉన్నాయి, కానీ ఆ కార్లలో ఎంతమంది వచ్చుంటారు? మహా వస్తే కారుకు ఒకళ్ళు ఇద్దరు వస్తారు. వాళ్ళు అసలు ఎక్కడున్నారో కూడా కనిపించలేదు. ఇటువైపు తోటలోకి వచ్చారా, దానికి ఆపోజిట్లో తోటకి వెళ్ళారా అన్నది కూడా ఏం కనిపించలేదు మనకి. ఇంక ఇక్కడైతే సరే మన గోల్లో మనం ఉన్నాం. ఇంకా ఇదైతే ఆవకాడో కాదు, మ్యాంగో ఆవకాడో లేకపోతే ఇది ఇంకేదన్నా చెట్టా, ఇంకేమన్నా ఫ్రూట్సా అని మేమైతే చూస్తూ ఉన్నాము. చూసి ఇంకా వీడియోలు తీయటం కూడా స్టార్ట్ చేశాను.
ఇది వచ్చేసి అయితే ఆవకాడే అనుకుంటున్నాం, ఎందుకంటే ఇది సైజ్ అయితే చిన్నగానే ఉంది. ఇది ఓకే, ఇక అదే ఫ్రూట్స్. ఇదైతే మనం డౌట్ పడాల్సిన పని లేదు, ఎందుకంటే మనకి ఎక్కడన్నా ఆవకాడో ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి కదా, అవి అయితే ఇంక ఇలానే ఉంటాయిలే సేమ్. ఇది ఆ చెట్టే ఇది ఉంటుందేమో అనుకుంటున్నాము. అనుకుని మాకు మేమే ఇది అదే, లేదు లేదు ఇది అది కాదు, ఇలా ఇది ఇంత సైజు ఉండదు, లేదు ఇంత చిన్నగా ఉండదు, అంత పెద్దగా ఉండదు, ఇలా మాకు మేము అనుకుంటా గోల గోల చేస్తూ తోటలో తిరిగి వీడియోలు అయితే తీస్తుంటే అతను ఇంకప్పుడు పలకరించి చూడరా బాబు, ఇంతసేపు కాదు, అతను ఎందుకు ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు కదా, చూడు ఒకసారి పలకరించి అడిగితే ఏం చెప్తారో అన్న ఉద్దేశంతో అప్పుడు మా బాబు అడిగితే అప్పుడు ఆయన పలకరించి అప్పుడు చెప్తున్నారు. ఇంకా మొదలుపెట్టారు స్టోరీలు మొదలుపెట్టి, ఓ మీరు ఇండియన్సా, నాకు ఇండియా తెలుసు, నేను ఇండియా వచ్చాను, మేము కూడా ఇండియాలో చాలా రోజులు ఉన్నాను, కాకపోతే అతను అమెరికన్సే, వాళ్ళ మిస్సెస్ది ఇండియా, అందుకని చెప్పేసి అతను ఇండియాలో ఉన్నారంట కొన్ని రోజులు. ఇక ఆయనైతే చాలాసేపు మాట్లాడటం అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారు. మేమైతే ఇక చెట్ల చుట్టూ తిరిగి వీడియోలు తీస్తా, ఇక్కడ ఉన్న ఈ పనికిరాలు ఇది ఇంకొకసారి స్టార్టింగ్లో చూశాను, కానీ అప్పుడు భయంతో తీశాను వీడియో, మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాము మళ్ళీ అన్న ఉద్దేశంతో మళ్ళీ వీడియో తీస్తున్నాను. మళ్ళీ వీడియో తీద్దామని లోపలికి వచ్చాను. ఈ చెట్టుకున్న ఫ్రూట్స్ ఏంది అన్నది తను అడుగుదాము అంటే అతను ఏదో స్టోరీ మొదలుపెట్టి ఇక అతనైతే చెప్పలేదు ఏంది అన్నది. కాకపోతే ఇవైతే చీమరేగ్గాయలు గంగిరేగ్గాయలు అంటాను చూడు, ఆ టైప్లో కనిపిస్తున్నాయి. కాదు ఇది పీచెస్ ఏమో అనుకుంటున్నాను. పీచెస్ కూడా పెద్ద సైజు ఉంటుంది, చిన్న సైజు ఉంటుంది, మాల్లో అలా ఉంటాయి కదా, అది పీచెస్ లానే ఉంది. ఇవైతే ఆవకాడో అయితే గుత్తులు కాసి ఉన్నాయి, ప్రతి చెట్టుకు ఇలానే ఉన్నాయి. కొన్ని చెట్లు అసలు కాయలేదు, కాసిన చెట్లు మాత్రం ఇలా గుత్తులు కాసి ఉన్నాయి. ఈ చెట్లు మాత్రం లైఫ్లో ఫస్ట్ టైం చూశాను నేను, ఎందుకంటే అసలు ఆవకాడో ఫ్రూట్స్ వచ్చి కూడా ఈ మధ్య కాలంలోనే కదా మనకు తెలిసి కూడా, ఓ 4 ఏళ్ళు 3 అంతే, ఒక 3 years 4 years, అంతకంటే అంతకు ముందే మనకు అంత ఐడియా లేదు కదా. ఈ మధ్య కాలంలోనే ఎవరు పడితే వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా యూట్యూబ్లో, ఆవకాడో ఫ్రూట్స్ తినండి చాలా మంచిది అని చెప్పేసి, హెల్త్కు మంచిది అని వాళ్ళ ప్రచారాలు చేస్తుంటే వాళ్ళ ప్రచారాల ద్వారా తెలుసు. ఇప్పుడిప్పుడే ఫ్రూట్స్ బళ్ళ మీద అయితే కనిపిస్తుంది ఆవకాడో. ఇంతకు ముందు అయితే ఫ్రూట్స్ బళ్ళ మీద అసలు ఎక్కడ ఏం కనిపించేది కదా, అది కూడా ఏదో మాల్లో ఉంటుంది అని చెప్పేవాళ్ళు. అదే అమెరికాలో కనుక అయితే షాపింగ్ మాల్స్లో ఎక్కువగా ఉంటుంది. కూరగాయలు తీసుకొచ్చుకోవడానికి వెళ్ళినా, లేదంటే ఏదైనా ఇంట్లో కావాల్సిన సరుకులు అలాంటివి తీసుకొచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. మనకి ఇండియాలో కూడా బాగానే పండిస్తున్నారు, శ్రీకాకుళం కళ్ళు పండిస్తున్నారు, ఇటు వచ్చేసి ప్రకాశం జిల్లాలో అలా కూడా ఆవకాడో తోటలు వేసి పండిస్తున్నారు రైతులు బాగానే. ఇది కూడా అమెరికాలో కూడా అన్ని స్టేట్లలో ఉండదు, ఈ స్టేట్లో మాత్రమే పండిస్తారు. కొంచెం అన్ని ఇండియాకి దగ్గరగా ఉంటాయి, ఏదైనా సరే తోటలు కానీ ఏదైనా ఇన్ని రోజులు బట్టి ఎక్కడ కనిపించినాయి అంటే ఇప్పుడు ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా కనిపిస్తున్నాయి. కొబ్బరి చెట్లు, మ్యాంగోలు, అలానే ఆవకాడో అంటే మనకి ఇండియాలో తక్కువే ఉండేది ఇంతకుముందు, కాదు ఇప్పుడు మనకు కూడా ఆవకాడో అంటే ఇండియాలో కూడా చాలా ఎక్కువగానే ఉంది. మ్యాంగోలు కనిపిస్తున్నాయి ఇక్కడ, అలానే కరివేపాకు కూడా ఎక్కడ చెట్టు కనిపించదు. ఇక్కడ కొంచెం చలి తక్కువగా ఉంటుందంట, అందుకని చెప్పేసి ఇక్కడ అన్ని రకాల పంటలు పండుతున్నాయి. మిరప తోటలో ఎక్కడ కనిపించలేదు, కానీ ఇవన్నీ పెద్ద పెద్ద కంటైనర్లో అది ఏదైతే ఫ్రూట్స్ కోస్తున్నారో ఆ కోసిన ఫ్రూట్స్ అన్నీ ఇళ్ళు ఆ కంటైనర్లకు ఎత్తుతున్నారు. ఇక్కడ ఈ వెహికల్స్ కార్లు అవి ఉన్నాయి కదా, కార్లు ఇలా ఈ తోట ఓనర్ అయ్యాయి, వాళ్ళు ఇక కార్లు వేసుకొని వచ్చి అక్కడ కార్లు పార్క్ చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా పనులు చూసుకొని వెళ్తున్నారు. అలానే ఇందులో ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇవి ఉన్నాయి, సపోటా చెట్లు కూడా విపరీతంగా ఉన్నాయి. కాకపోతే ఇంకా లోపలికి వెళ్తే అన్ని రకాల చెట్లు కనిపిస్తాయి, కానీ అంత లోపలికి వెళ్ళటానికైతే ధైర్యం చాలలేదు. ఇక్కడ ఏదైతే మనకి కొంచెం అందుబాటులో ఉందో అందుబాటులో ఉన్నాయి వరకే తీసాము. అంటే రోడ్డు పక్కనే ఉన్నాయి కదా చెట్లు, ఆ రోడ్డు పక్కన ఉన్న చెట్లు వరకే తీసాము. అది కూడా ఎక్కువ టైం అలా ఏం లేవు. లంచ్ తర్వాత వెళ్ళాము, 2 గంటలకో ఏమో వెళ్ళినట్టున్నాము. 2 గంటలకు వెళ్ళి 5 తర్వాత ఏమో మళ్ళీ రిటర్న్ వచ్చేసినట్టున్నాము, ఫ్లైట్ టైం అవుతుందిలే అని చెప్పేసి. వీళ్ళు ఇందులో పండిన పంట ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు. అలా అని కొంతవరకేమో ఎవరన్నా అక్కడికి వస్తే అమ్మటానికి తోటలోనే వీళ్ళు ఒక పెద్ద షాప్ పెట్టారు. షాప్ లాంటిది, ఒక మాల్ లాంటిది పెట్టుకున్నారు. మాల్ లాంటిది పెట్టి అందులో అమ్ముతున్నారు. ఇక్కడ ఉన్న ఆవకాడో లేకపోతే మ్యాంగోలు, ఇంకా లోపలికి వెళ్తే అరటికాయలు కూడా ఉన్నాయంట. అరటికాయలు, కరివేపాకు, ఏదైతే వీళ్ళు ఇక్కడ పండిస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడున్న ఈ ఆవకాడో చెట్టు, అంటే ఇది మ్యాంగో లాగానే పెద్దది, మామిడి చెట్టు కనుక ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉంది. దీనికి వాళ్ళు ఏం చేశారంటే డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తారు కదా, ఆ డ్రాగన్ ఫ్రూట్స్ని
అల్లిచ్చారు. ఆ కొమ్మని తీసుకొచ్చి దీనికి అక్కడ మొదట్లో నాటి దాన్ని దీనికి అల్లిచ్చారు. అల్లిస్తే అది పైకి వెళ్ళి కాయలు కాసింది. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ కొమ్మలు. నేను ఎందుకు ఊరికి అలా వీడియో తీస్తుంటే అది కనిపించింది అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ ఎందుకు ఉంది ఇక్కడ అని చూస్తే ఆ కొమ్మలు కనిపించినాయి. ఆ కొమ్మలు ఎక్కడ ఉన్నాయని చూస్తే కింద మొదట్లోంచి పైకి వెళ్ళింది ఆ తీగ పైకి వెళ్ళి అక్కడ పైన కాసినాయి. అవి డ్రాగన్ అయితే బాగా పండిపోయి కనిపిస్తున్నాయి. ఇక్కడ రోడ్ సైడ్ అయితే ఇది ఒక్కటే కనిపిస్తుంది. లోపలికి వెళ్తే డ్రాగన్ కూడా చాలా ఉందంట. అది పెద్ద తోటే ఉందంట లోపల. కాకపోతే మనమైతే అంత దూరం వెళ్ళలేదు. ఈ రోడ్ సైడ్ ఉన్న ఇది ఒక్కటి వరకే తీసాను. రోడ్ సైడ్ ఉన్నది ఇదో తీసాను. అలానే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అంటే మరీ ఎక్కువ లోపలికి వెళ్ళకుండా కొంచెం అందుబాటులో ఉన్నంత వరకు మాత్రమే వీడియో తీయగలిగాను. మ్యాంగోలు ఉన్నాయి, ఆవకాడో ఉంది, డ్రాగన్ ఉంది, అరటి చెట్లు ఉన్నాయి, అలానే కొబ్బరి బొండాలు అంటే కొబ్బరి చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్తే ఇప్పుడైతే లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్తే వాళ్ళు ఈ తోటలో పండిన ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో ఫ్రూట్స్ అలానే కరివేపాకుతో సహా అన్నీ అమ్ముతున్నారు వాళ్ళు అందులో. ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. స్టార్టింగ్లో చూసాము, కాకపోతే లోపలికి వెళ్ళలేదు. అది ఏంటో ఎందుకు లోపలికి వెళ్ళటం అన్న ఉద్దేశంతో. తర్వాత ఇక అతను పరిచయం అయిన తర్వాత అతను స్టోరీ చెప్పడం మొదలుపెట్టారు. స్టోరీ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత అయితే ఇక లోపలికి వచ్చాము మేము. లోపలికి వచ్చిన తర్వాత ఇక ఏమేమి ఉన్నాయో ఏంటంటే ఇంకా వాళ్ళ తోటలో పండినవి మొత్తం ఇక్కడ పెట్టేసి అమ్ముతున్నారు అని చెప్పారు. ఇందులో టమాటాలు, ఫ్రూట్స్, అరటిపండ్లు, లేకపోతే కూరగాయలు కూడా ఉన్నాయి. కూరగాయలు కూడా వీళ్ళు పండిస్తున్నారా, ఇవి బయట తెప్పిస్తున్నారంటే ఆవిడ చెప్పిన మాటలు ఏంటంటే ఇవన్నీ కూడా మా తోటలో అని చెప్తున్నారు. ఇక్కడ ఏవేవో ఉన్నాయి, ఇంకా ఆయుర్వేదం ఉన్నాయి, అలానే ఇంకా ఆకుకూరలు కానివ్వండి, లేదా డ్రాగన్ ఫ్రూట్స్, అలానే ఆవకాడో, మ్యాంగోలు కూడా ఉన్నాయి. మ్యాంగో సీజన్ అయిపోయింది మేము వచ్చేసరికల్లా. మ్యాంగో సీజన్ అయిపోయింది కాబట్టి మ్యాంగోలకు పెద్దగా ఏమి లేవు, కానీ ఏదో కొంచెం మ్యాంగోలు ఉన్నాయి కదా. ఆ తోటలో ఏదైతే పండిస్తున్నారో వీళ్ళు ఆ పండించినవి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ కొబ్బరి బొండాలు కూడా కనిపిస్తున్నాయి, ఫ్రెష్ కొబ్బరి బొండాలు. మ్యాంగోలు ఏమో టైం అయిపోయింది కాబట్టి మ్యాంగోలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కరివేపాకు స్టోరీ, ఒకటి పెద్ద కరివేపాకు స్టోరీ అయితే ఉంది. అది స్టార్టింగ్లో చెప్పాను, ఆ స్టోరీ చాలా ఉంది, తర్వాత చెప్తాను. ఇక్కడ రాంగ్లోనే స్టార్టింగ్లో నేను చూసింది ఏంటంటే కరివేపాకు చెట్టు. ఈ కరివేపాకు చెట్టు చూడంగానే నాకైతే అబ్బా 2 కొమ్మలు ఇరగదిద్దాము. ఇన్ని రోజులు కాదు, నెలల బట్టి కూడా ఎక్కడ కరివేపాకు చెట్టు అంటూ కనిపించలా మేమున్న స్టేట్లో. అది మాల్లో తీసుకొద్దామా అంటే మాల్లో కరివేపాకు ఎలా ఉంటుందంటే 4 రెమ్మలు 5 రెమ్మలు ప్యాక్ చేస్తారు. అది కూడా ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తే అలా ఏమి ఉండదు. ఇళ్ళ దగ్గర అంటే మనం ఉండే ఇళ్ళ దగ్గర కానీ లేకపోతే రోడ్ సైడ్ కానీ ఎక్కడ కరివేపాకు చెట్టు అనేది కరువు. ఇక్కడ ఎక్కడ కనిపించింది ఏమైనా ఉందంటే అది కరివేపాకు చెట్టు అనే చెప్పాలి. అలాంటిది ఇక్కడ చూడగానే ఇంత పెద్ద చెట్టు, అలానే చెట్టు దగ్గర రంగులోనే మంచి స్మెల్. 2 కొమ్మలు ఇరగదిద్దామన్న ఆలోచన అయితే వచ్చి ఇలా ఇరగదీయటం కరెక్ట్ కాదులే, అడిగి చూద్దాము వాళ్ళని. ఒక $10 అలా ఇస్తే 2 కొమ్మలు ఇరగదీసి ఇస్తారేమో అని అడగరా అంటే మా బాబు అడిగాడు. $10 తీసుకొని కరివేపాకు ఇవ్వండి అని. ఎక్కడ ఇంతగా స్టార్టింగ్లో అది నేను డ్రాగన్ ఫ్రూట్స్ చెట్టు చూస్తున్నాం కదా, అక్కడ అడిగాము. అక్కడ అడిగితే అతను ఏమన్నాడు అంటే ఓకే అన్నాడు. ఓకే అన్న తర్వాత మేము సర్లే పంపిస్తామన్నారు కదా, $10 తీసుకొని ఫ్లైట్లో ఎలాగో కరివేపాకు తీసుకెళ్ళిస్తారు, ఏం ప్రాబ్లం ఉండదు, లోకల్ ఫ్లైటే కదా అని చెప్పేసి మేము మళ్ళీ లోపలికి వస్తే అందులో వాళ్ళ మిస్సెస్ ఉంది. వాళ్ళ మిస్సెస్ ఏం చెప్పిందంటే అలా కాదు, ఇక్కడ ఇంతాక మనం ఏదైతే ఫ్రూట్స్ మాల్ చూసామో వాళ్ళు అమ్ముతున్నారని చెప్పాం కదా, ఆ మాల్లో అయితే కరివేపాకు ఉంది, వాళ్ళు ప్యాక్ చేసి పెట్టారు. అదే ప్యాకింగ్ ఇస్తామంటారే వాళ్ళు. ఎంతసేపు ఉన్న చెట్టు 2 కొమ్మలు ఇరగదీసి ఇవ్వండి అంటే వాళ్ళు చివరికి చెప్పిన సమాధానం ఏంటంటే ఈ టయాన మాకు ఆ కరివేపాకు ఇరగదీసే వాళ్ళు ఎవ్వరు లేరు, పనులందరూ వెళ్ళిపోయారు అని చెప్పారు. అంటే మన కరివేపాకు ఇరగదీసుకోవడం రాదా, మనల్ని ఇరగదీసుకోమంటే మనం ఇరగదీసుకోమా, మీకు ఆ స్టాక్ ఉన్నది వాళ్ళు సేల్ చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంతసేపు ఉన్నా మేము ఇది ఇస్తాము, ఇది తీసుకెళ్ళండి, అది ఇప్పుడు ఆ చెట్టు కొమ్మలు ఎరగదీసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పారు. చెట్టు కొమ్మలు ఎరగదీసే వాళ్ళు ఎవరు లేకపోతే మేము ఇరగదీసుకుంటాము అని మేము అడుగుదామంటే ఎందుకు ఇప్పుడు మనకు అంత అవసరం అని చెప్పేసి మేము అడగలేదు. ఇక వాళ్ళు ఇస్తాము $10 కన్నా ప్యాకింగ్ స్టాక్ ఏదైతే ఉందో వాళ్ళు కోసి పెట్టిన ప్యాకింగ్ ఉందో అది కూడా మేము తీసుకెళ్ళలేదు. చివరికి మేము కరివేపాకు అయితే అలా మిస్ అయ్యాము. అదే కనుక మన ఇండియా వాళ్ళు కనుక అయితే 2 కొమ్మలు కాదు $10 తీసి పక్కన పెట్టండి, మీకు ఎన్ని కొమ్మలు కావాలంటే అన్ని కొమ్మలు ఎరగదీసి ఇస్తాము అనేవాళ్ళు. అక్కడికి మనకి అంత వ్యత్యాసం ఉంది అని చెప్పొచ్చు. ఇదండి కరివేపాకు స్టోరీ. ఇది కూడా ఎక్కడ అంటే మయామీలో జరిగింది. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తెలుగు గైడ్ ఛానల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల, ఈ సబ్స్క్రైబ్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.